చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే గాలి నాకు వ్యతిరేకంగా ఈ ఇసుకపట్నంలో వేస్తుంది. నగరంలోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ ఆఫీసర్స్ చేసిన తనిఖీల్లో బయటపడ్డ రెస్టారెంట్స్ బండారాలు, శుభ్రత పాటించిన వంటగదులు, ఎక్స్పైర్ అయిపోయిన పదార్థాలు, బొద్దింకలు, ఎలుకల మధ్య వండుతున్న వంటలు, ఇలా ఎన్నెన్నో దారుణాలు మన కళ్ళ ముందు పడ్డాయి. దీని గురించి ఇన్స్పెక్షన్ చేసిన ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ రవి గారితో మాట్లాడదాం. రవి గారు చెప్పండి. అందరికీ నమస్కారం. సిటీలో పేరు మోసిన రెస్టారెంట్లు అన్నిటి మీద తనిఖీ చేయడం జరిగింది. మీరు చెప్తే నమ్మరు, ఒక్కటంటే ఒక్క రెస్టారెంట్ కూడా సేఫ్టీ మెజర్స్ లేదు, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయట్లేదు. పాడైపోయిన మీటు, పాడైపోయిన ఫుడ్తో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అసలు ఇన్ని రోజులు ఈ రెస్టారెంట్లో తిన్న వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే మీరు వెళ్తుంది రెస్టారెంట్కి కాదు, నరకానికి. ఇప్పటికైనా ఇంట్లో వండుకోవడం స్టార్ట్ చేయండి. ఇట్లు మీ ఫుడ్ ఇన్స్పెక్టర్ రవి సైనింగ్ ఆఫ్. ఈ దెబ్బకి సిటీలో ఉన్న చెత్త రెస్టారెంట్లన్నీ మూతపడిపోతాయి. సార్ ఇది చూడండి, మీరు నిన్న క్లోజ్ చేసిన రెస్టారెంట్ ఈరోజు ఫుల్ రష్గా ఉంది. అదేంటి, మనం ఎంత చెప్పినా కూడా జనాలు ఎలా ఎగబడుతున్నారు? జనాలు మీ మాట ఎందుకంటారు సార్, ఆ ఫుడ్ బ్లాగర్స్ మాట వింటారు. ఫుడ్ బ్లాగర్సా? అవును సార్, ఆ ఫుడ్ బ్లాగర్స్ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అదిరిపోయిందన్నారనుకోండి, జనాలు ఈగల్లా వాలిపోతారు. అయినా ఈ మనుషుల్ని మార్చడం మీలాంటి ఆఫీసర్ వల్ల అవ్వదు సార్. అయితే ఫుడ్ బ్లాగర్స్నే మార్చేద్దాం. రేపు సిటీలో ఉన్న టాప్ ఫుడ్ బ్లాగర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయి. ఫుడ్ ఇన్స్పెక్టర్ వర్సెస్ ఫుడ్ బ్లాగర్స్. బ్రో ఏం చేస్తాం బ్రో నువ్వు? నేనా ఫుడ్ బ్లాగ్స్. కూర్చోండి కూర్చోండి. కూర్చొని ఉన్నాంగా. అసలు మీ అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, సొల్లు తర్వాత భోజనాలు ఎక్కడో చెప్పండి. తిని పావుగంట పైన అయిపోయింది. ఆ భోజనాల గురించి మాట్లాడదామనే మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించాను. పూర్వం దారిని పోయే వాళ్ళ కోసం, పని మీద బయటికి వెళ్లే వాళ్ళ కోసం ఇలా హోటల్స్, రెస్టారెంట్లు నిర్మించారు. కానీ ఇప్పుడేమో మన ఇంట్లో వండుకోకుండా ఇలా రెస్టారెంట్లు, కేఫ్లు బట్టి తిరుగుతున్నాం. అవేమో సరిగా క్లీన్లీనెస్ లేకుండా. అయితే ఏంటి ఇప్పుడు? ఇంటికి మీరెవరు సార్? శేషు, వెరైటీ శేషు. శేషువా? వెరైటీ శేషువా అంటే? అదే సార్, ఫుడ్లో నానా ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేస్తూ ఉంటాడు. వెల్కమ్ టు వెరైటీ శేషు యూట్యూబ్ ఛానల్. ఏంటి వీడు జామకాయ పట్టుకున్నాడు, దీంతో ఏం చేయబోతున్నాడు అని ఆలోచిస్తున్నారా? గెస్ చేయండి. జామకాయతో ఏం చేస్తాం? మహా అయితే కట్ చేసి ఉప్పు కారం తగిలించుకుంటాం, అంతేగా. అక్కడే మీరు జామ్లో కాలేశారు. ఇజ్ ఇట్? ఈరోజు మీకు జామకాయ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. చిచ్చే, జామకాయ బజ్జీ ఏంటి? టేస్ట్ చేయకుండా చీచి అంటారేంటి సార్? ఏరా, అంత బాగుంటుందా? దరిద్రంగా ఉంటది. మరి ఎందుకురా ఆ ప్రయోగాలు? ఊరికే రీచ్ కోసం. ఇవేం చూసారు సార్, వీడింకా చాలా దారుణాలు చేశాడు. పైనాపిల్ పకోడీ, వాటర్ మెలన్ వడ, యాపిల్ ఆవకాయ పచ్చడి. యాపిల్తో ఆవకాయ. ఒరేయ్, నువ్వు ఫ్రూట్స్ తినమని ఎంకరేజ్ చేస్తున్నావని ఆనందపడాలో, లేదా వాటిని నాశనం చేస్తున్నావని 4 పీకాలో అర్థం కావట్లేదురా. థ్యాంక్ యూ సార్. రే, నీ అబ్బా తిడుతుంటే థ్యాంక్స్ అని చెప్తావేంట్రా? ఏంటి జనాలకు తినమని చెప్పడం కూడా తప్ప సార్? ఇంతకీ మీరెవరు సార్? మౌత్ఫుల్ వ్లాగ్స్. వాడు మౌత్ఫుల్ వ్లాగ్స్ అని నువ్వు నా మౌత్లో మౌత్ పెట్టకు. వీడియో చూపించు. హే ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్నే పునుగులతో స్టార్ట్ చేశాను అనమాట. ఆ పునుగులు మనకు సరిపోవు కాబట్టి వెంటనే బజ్జీని వేస్తాను అనమాట. ఈ 2 ఐటెంలతో మన పట్ట 2 ఇంచులు కూడా కవర్ అవ్వదు కాబట్టి వెంటనే మైసూర్ బజ్జీని వేస్తాను అనమాట. ఆ తర్వాత సమోసా ఏం పాపం చేసిందిరా అని సమోసాను కూడా వేస్తాను అనమాట. పావుగంట తర్వాత మళ్ళీ ఆకలేసిందని గుత్తిబాబు బిర్యానీ నుంచి పలావ్ చికెన్ కర్రీ తెప్పించుకొని దాన్ని కూడా వేస్తాను అనమాట. చికెన్ పీస్ అయితే భలే ఉడికిందనమాట. ఇవన్నీ తిన్నాక మన రైట్ సైడ్ పొట్ట ఫిల్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ పొట్ట ఫిల్ చేయడం కోసం జయలక్ష్మి టిఫిన్స్ నుంచి మసాలా దోశ తెప్పించుకొని వేస్తాను అనమాట. అది తిన్నాక సరిపోలేదు కాబట్టి వెంటనే ఇడ్లీ వేస్తాను అనమాట. మొత్తం అంతా జంక్ ఫుడ్ అయింది కాబట్టి లాస్ట్లో జాంకాయతో ఫినిష్ చేశాను అనమాట. అన్నీ వేడివేడిగా తిన్నాను కాబట్టి లాస్ట్లో చల్లగా ఒక ఐస్ క్రీమ్తో క్లోజ్ చేస్తాను అనమాట. సూపర్ ఉంది. రై, నువ్వు ఇట్రారా. నిన్నే. నేనా? చెప్పండి సార్. షర్ట్ ఎత్తరా. షర్టా? ఎందుకు? ఎత్తరా. నిజం చెప్పరా, ఆ ఫుడ్ మొత్తం నువ్వు ఒక్కడవే తింటున్నావా, లేదా నీతో పాటు వచ్చిన కెమెరామ్యాన్ కూడా తింటున్నాడా? లేదు సార్, మొత్తం నేనే తినేస్తా.
అది కడుపా హుస్సేన్ సాగరారా? ఎంత తింటావురా నువ్వు? మనిషివా మానవ మృగానువేరా? నీలాగే జనాలు కూడా ఎక్కువ తిని ఇండైజెషన్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారా? దట్స్ నాట్ మై ప్రాబ్లం. ప్రాబ్లం కదా. రేయ్ వీడి ఫోటో తీసుకురా. వీడి ఫోటో అన్ని రెస్టారెంట్కి పంపించరా. వీడి గానే కనిపించారంటే బయటికి తోసేమను. ఓకే సార్. ఆర్డర్ పెట్టుకుని తింటా. ఆర్డర్ పెట్టుకుంటావా? రే వీడి ఐడీలు కూడా బ్లాక్ చేసామని చెప్పరా. పోరా. ఇది మరీ దారుణం సార్. దారుణమా? కల్కి సినిమాలో అశ్వత్థామ తిరుగుతున్నట్టు నువ్వు కుంభకర్ణుడై ఇలా తిరుగుతున్నావురా? సార్ నేనెవరో తెలుసా? నా ఇంకా ఎంతమంది రెస్టారెంట్ ఓనర్లోనో తెలుసా? ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు ఇస్తున్నారు? ఇంతకీ మీరెవరు సార్? ఈయన సెలబ్రిటీ ఫుడ్ బ్లాగర్ సార్. సెలబ్రిటీ ఫుడ్ బ్లాగరా? మూవీ ప్రమోషన్స్, వెబ్ సిరీస్ ప్రమోషన్స్ అని చేస్తుంటాడు సార్. ఎస్. అరే నాకు ఒక డౌటు. వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు తినలేక నీ దగ్గరికి వచ్చి ఎందుకు తింటున్నారు? నాకు అర్థం కావట్లేదు. నా వీడియో కూడా ప్లే చేయి. తెలుసుగా ఛానల్ పేరు ఆమ్ విత్ మామ్. సార్ చూడండి. వెల్కమ్ టు ఆమ్ విత్ మామ్. ఈరోజు మనం సెర్లాక్ హోమ్ టీమ్తో ఉన్నాం. వాళ్ళ మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది. కంగ్రాట్స్ బ్రో. కంగ్రాట్స్ హీరోయిన్ గారు. ఇంతకి బిర్యానీ ఎలా ఉంది? బాగుంది. ఈ స్వీట్ తినండి, చాలా బాగుంటుంది. మన హీరోయిన్లా. ఓకే. మీ సినిమా కూడా ఇలానే బాగుండాలని కోరుకుంటున్నాను. మాది సినిమా కాదు, సిరీస్. అసలు ఇందులో నీకు ఏం లాభం ఉందిరా? ఏం మాట్లాడుతున్నా సార్? నేను నెలకి ఎంత సంపాదిస్తాను తెలుసా? మూవీ ప్రమోషన్ చేశానంటే ప్రొడక్షన్ నుంచి డబ్బులు వస్తాయి. హోటల్ ప్రమోషన్ చేశానంటే హోటల్ నుంచి డబ్బులు వస్తాయి. ఇటు చూసినా నా బిజినెస్ సక్సెసే. ఎంత డబ్బులు వస్తాయిరా నీకు? మహా అయితే 3,000, 5,000? జనాల ప్రాణాల కంటే ఎక్కువ. ఒక్క వ్లాగ్ చేసా 3 లక్షలు వస్తాయి. 3 లక్షలా? నాకు మూవీ ప్రమోషన్ ఉంది, బయలుదేరుతా. దో మూసుకొని కూర్చో. సార్ కొంచెం మమ్మల్ని చూడండి. హే టాప్ 5 తేజ. మనమే. హలో వ్యూవర్స్, ఈరోజు మనం సిటీలో ఉన్న టాప్ 5 బిర్యానీ ప్లేసెస్ ఏంటో చూసేద్దాం. అలా నువ్వు చెప్పిన టాప్ 5 బెస్ట్ రెస్టారెంట్స్ ని రైడ్ చేశా. ఆ 5 రెస్టారెంట్లని సీజ్ చేశా. ఆ 5 రెస్టారెంట్లో తిన్న వాళ్ళందరూ హెల్త్ తేడా కొట్టి టాప్ 5 హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ సెర్చ్ చేస్తారు తెలుసా? ఇంకోటి ఉన్నా లేడరా. హలో హిడెన్ జేమ్స్ హరీష్. నేనే సార్. నువ్వైతే గ్రేట్ రా. నీ వల్ల సిటీలో ఉన్న చిన్న చిన్న రెస్టారెంట్ మూల వెతికి మరీ రైడ్ చేసి సీజ్ చేశా. పాపం సార్. పాపమేరా. అక్కడికెళ్ళి వాళ్ళు తయారు చేసే ప్రాసెస్ని మనం కానీ చూసామనుకో మనం పాపం అనిపిస్తుందిరా. హిందూ ఈశ్వరుని నమ్ముతాడు, ముస్లిం అల్లాని నమ్ముతాడు, క్రిస్టియన్ జీసస్ని నమ్ముతాడు. అన్ని మతాల వాళ్ళు నమ్మేది ఎవరినో తెలుసా? డాక్టర్ని అనుకుంటున్నారా? కాదురా, మీలాంటి ఫుడ్ బ్లాగర్స్ని. రోజు రొటీన్ లైఫ్కి రొటీన్ ఫుడ్కి అలవాటు పడిన ప్రజలు మీ వ్లాగ్స్ చూశాక కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? ఒక గ్లాస్ రైస్ పెట్టుకుంటే సరిపోయేదానికి కిలోమీటర్ దూరంలో ఉన్న రెస్టారెంట్కి వెళ్తున్నారా? మీరు తినేటప్పుడు ఆహా వావ్ నోట్లో లాలాజలం ఊరిపోతుందని యాక్టింగ్ చేస్తున్నారో ఫేక్ చేస్తున్నారో జనాలకు తెలియకుండా జనాలు ఎగబడి రెస్టారెంట్కి వెళ్తున్నారా? తెలుసా మీకు? మీరు తినేటప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు నిజం చెప్తున్నారో ఫేక్ చెప్తున్నారో తెలియని అమాయకులు రా ప్రజలు. అసిస్టెంట్ సార్, రేపు వీళ్ళు ఏ రెస్టారెంట్కి వెళ్ళి వ్లాగ్ చేసినా ఫుడ్ బాగుందంటే బాగుందని చెప్పాలి, బాగలేదంటే బాగలేదని చెప్పాలి. ఫుడ్ బాగుండే హైజీన్గా లేకపోతే నెగిటివ్ రివ్యూ ఇవ్వాలి. వీళ్ళందరూ ఫుడ్ బాగాలేని రెస్టారెంట్కి వెళ్ళి ఎవడైనా పాజిటివ్ రివ్యూ ఇస్తే నెక్స్ట్ డే నేను ఆ రెస్టారెంట్కి రైడ్కి వెళ్తా. బాగలేకపోతే సీజ్ చేస్తా. ఏం మాట్లాడుతున్నా? వీళ్ళందరి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా బ్లాక్ చేస్తా. ఎనీ డౌట్స్? సో చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. మీ అందరికీ ఈ ఎపిసోడ్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మా కంటెంట్ నచ్చినట్టయితే నలుగురు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. ఎవరు ఈవిడ? నదిలో వచ్చింది. ఏరా నా కాళ్ళ కట్ చేస్తావా? నేను పొద్దున్నే లేచి బోకులు కడిగి వంట చేసి నీకు బాక్స్ కట్టి పంపిస్తే అదేవంతా కాజల్ కొత్తిమీర పచ్చడి నచ్చిందంటావా? నీ అబ్బా, నేను పొద్దున్నుంచి రాత్రి వరకు గుడ్డు చాకిరి చేసి